జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్లను యూసఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్ కి తరలించారు. భద్రతా దృష్ట్యా బ్యాలెట్ బాక్స్లను తరలించినట్లు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్లను యూసఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్ కి తరలించారు. భద్రతా దృష్ట్యా బ్యాలెట్ బాక్స్లను తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మానస దాదాపుగా 20 రోజులు ఏదైతే ప్రచారం జరిగిందో దాని తదనంతరం నిన్న ఓటింగ్ అయిపోవడంతో ఇప్పుడు మొత్తం వివిప్యాడ్లు కావచ్చు, ఈవీఎంలు కావచ్చు, మొత్తం కూడా మనం చూసుకోవచ్చు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం స్ట్రాంగ్ రూమ్కి తరలించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ పోలింగ్ శాతం కూడా 49%, 1%గా 49.1%గా నమోదైనట్లుగా కూడా తెలుస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ భారీ భద్రత మధ్య ఈ అన్ని ఏర్పాట్లన్నీ పోలీసులు, కేంద్ర బలగాలు కూడా చెప్తున్నాయి. ఇప్పుడే బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ లంకాల దీపక్ రెడ్డి వెళ్తున్న వాహనం కూడా చూస్తున్నాం మనం. దీనికి సంబంధించి లోపల ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి ఆయన పర్యవేక్షించుకుని వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రేపు 14వ తారీఖు ఏదైతే ఉందో 14ను కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన క్యాండిడేట్కి సంబంధించిన కౌంటింగ్ పాసులు అవన్నీ కూడా దానికి సంబంధించిన పేపర్ వర్క్ కూడా మొత్తం నడుస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆయే అభ్యర్థులు ఎవరైతే కౌంటింగ్లో పాల్గొంటారో వాళ్ళకి సంబంధించి పాసులు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి 3 ప్రధానమైన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా పాసులు కూడా జారీ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కమిషనర్ కూడా లోపలికి వెళ్ళి పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూమ్లో ఎలా ఈవీఎంలు సేఫ్గా ఉన్నాయా లేవా అనే ఉద్దేశంతోనే వెళ్ళి పర్యవేక్షించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు మొత్తం కూడా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం చుట్టూ కూడా మోహరించినట్లుగా కూడా తెలుస్తుంది మనకి మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.